హలో హాయ్ అండి. ఇక్కడ పైన స్వామి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ రామలింగేశ్వర స్వామి చెరువుగట్టు క్షేత్రంలో ఈ చెరువుగట్టు క్షేత్రానికి వచ్చిన ఇక్కడ స్వామివారు దర్శించుకుంటూ ఇక్కడ ఉన్న భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన యొక్క గొప్పతనం ఏంటి, శివయ్య గొప్పతనం ఏంటి, ఆయనకున్న అనుబంధం ఏమిటో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి ఈయనని. ఈ స్వామి ఏం పేరు? స్వామి నీ పేరు? కొమరయ్య. ఈయన స్వామితో అనుబంధం ఏముందో ఆ అనుబంధాన్ని చెప్తున్నాడు. ఒకసారి మనం విని ఆయనలో ఉన్న భక్తి ఏంటి మనం తెలుసుకుందాం. ఒకసారి వినండి, చెప్పండి స్వామివారు ఇక్కడ అక్కడొక పాదం వేసిండు, అక్కడ గుడి దగ్గర ఇక్కడొక పాదం వేసిండు. అక్కడ గుడి అది పాదమే, అది పాదాలే శివయ్య పాదాలే. అక్కడ ఒక పాదం ఉందా? అక్కడ ఒక పాదం ఉంది, ఇక్కడ ఒక పాదం ఇక్కడ ఒక పాదం. ఈ పాదం ఇటు కెమెరా పాదం ఇక్కడ కనబడ్డ తర్వాతనే ఇక్కడ శివయ్యను విగ్రహం తయారు చేసి ఇక్కడ ప్రతిష్ఠ చేసింది. మరి ఇక్కడ మన పైన ఉంటాడు కదా, పైన పాదాలు వేసిందా? ఇక్కడ పైన వేసింది. పాదాలు అంటారు, పాదాల దగ్గర ఆడ పాదాల కాడ శ్రీవారి పాదాలు అవి అవి సుతం ప్రత్యేకించి పాదాలే, స్వయంభుగా ఏడ్చిన పాదాలు. శివయ్య మూడు అక్కల్లో పాదాలు వేసిండు. అక్కడ ఏమో వెలిసిండు, గర్భగుళ్ళే వెలిసిండు, పైన 3 గుళ్ళ మీద వెలిసిండు ముద్దలింగమై. ఓకే, ఇప్పుడు గర్భగుడిలో స్వామి కవిలు ఉంటాడు, కారణం ఏంటి? అక్కడ శివలింగాలు ప్రత్యేకంగా చాలా శివలింగాలు బాగా మంచిగా ఉంటాయి, ఇక్కడ మాత్రం పగిలి ఎందుకు ఉంటుంది ఒకసారి చెప్తారా మీరు? అది పరశురాములు ఇంకా మా తాత ఇంకా నాకు దర్శనం ఇస్తలేడని గొడ్డలు పట్టి చిన్నగా వేసిండు. వేస్తేనే అట్లా గీత పడ్డది. అట్లా ఇప్పుడు ఆ గీత పడింది కదా, ఇప్పుడు జడల రామలింగేశ్వర స్వామి అనే పేరు ఎందుకు వచ్చింది ఆయనకి? పార్వతి జడల రామలింగేశ్వర స్వామి. పార్వతి జడల రామలింగేశ్వర స్వామి. ఇప్పుడు జడల రామలింగేశ్వర స్వామి అని పేరు ఎందుకు వచ్చింది? రామలింగేశ్వర స్వామి అంటే చాలా దిక్కుల రామలింగేశ్వర స్వామి ఉండదు, కానీ ఇక్కడనే ప్రత్యేకించి ఆయన స్వామి అంటే ప్రత్యేకించి అంటే మన పరశురాములతోటి రామలింగం అని పేరు వచ్చింది. జడలని ఎందుకు వచ్చింది? జడలని పార్వతికి ఇట్లా జడలు సమేతంగా. ఇప్పుడు లింగం కొట్టడం వల్ల శివయ్యకు జడలే ఉంటాయి, పార్వతికి జడలే ఉంటాయి, ఇద్దరికి ఉంటాయి కాబట్టి పార్వతి జడల రామలింగేశ్వర స్వామి. అలా ఇట్లా ఇక్కడ ప్రత్యేకంగా జడల రామలింగేశ్వర స్వామి అని వచ్చింది. ఇప్పుడు లింగం వెనకాల ఒక జడలు ఉంటాయని చాలా మంది చెప్పుకోవచ్చు, అది నిజమేనా స్వామి? అది నిజమే, కానీ ఇప్పుడు మనకు 3 గుండ్ల పైన శివలింగం ఉంది. ఆ శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటి? అది ప్రత్యేకించి భక్తులకు దర్శనం ఇవ్వడానికే 3 గుండ్ల మీద వెలిసిండు ముద్దలింగం. ఇప్పుడు ముద్దలింగమైన వెలిసిండు. ఇప్పుడు ఆడ కొండ చెరికలు 3 గుండ్లు ఉన్నాయి కదా, 3 గుండు పైన, పెద్ద గుండు పైన పర్వతం మీద 3 గుండ్లు ఉన్నాయి. ఆ 3 గుండ్ల యొక్క ప్రత్యేకత ఏంటి? ఆ సందులంగా పోతారు కదా భక్తులు, ఆ సందులాగా పోతే ఏ పాప పుణ్యాలు ఉన్నా కానీ తొలగిపోతాయి. అందులోకెళ్ళి ఈగిన వాళ్ళకు ఎలాంటి సమస్య రాకుండా ఉంటుంది. ముందు ఏ సమస్య రాకుండా ఉంటుంది. అంటే తప్పకుండా ఆ సందులో నుంచి వెళ్ళి అందులోకెళ్ళి ఈదాలి. మామూలుగా మంచి అంటే మన తప్పులు కూడా చేస్తే ఒకవేళ స్వామి క్షమించి మనకు మంచి చేస్తాడు. అక్కడ లోపలికి పోయి మనం దర్శనం చేసుకొని ఆ స్వామి ఈగి బయటికి వెళ్ళి భయపడకుండా మనం స్వామిని దర్శించుకుంటే మన కష్టాలన్నీ తీరుతాయని నమ్మకం. ఇక్కడ భక్తుల నమ్మకం ఏంది వరకు నమ్మకం అయింది. మనుషులకు అందరి ప్రజలకు సుతం నయం చేసిండు. ఇప్పుడు మీకున్న అనుభవం ఇప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాలు స్వామి?
5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు. మీకు 5 సంవత్సరాల సంది స్వామి నీకు ఎప్పుడైనా కళలో కూర్చి కానీ ఏదో విధంగా రూపంగా నీకు కనిపించాడా, దర్శనం ఇచ్చిండా? కనబడ్డాడు, శివయ్య లాగానే వస్తాడు. శివయ్య లాగానే వచ్చాడు. ఏమైనా చెప్పిండా మీకు పర్సనల్గా మా కుటుంబం వరకు చెప్పి వెళ్ళిపోతాడు అంతే. వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు ఆయన చెప్పడం వల్ల మీకు మంచి జరిగిందా? మంచి జరిగింది. మంచి జరిగితేనే సంవత్సరం వచ్చిపోతుంటా. ఇప్పుడు సంవత్సరాలు మీరు 5 సంవత్సరాల సంది స్వామివారు నమ్ముకొని వస్తారు. నమ్ముకొని రావడం వల్ల మీకు స్వామి కళలో వచ్చి మీకు ఉన్న సమస్యలన్నీ తీర్చి చెప్తున్నాడు. స్వయంగా చెప్పి ఆయన కళలో వచ్చి పలానా విషయం మీకు ఇట్లా చేసుకో అని చెప్పి ఆయన మీకు సమస్యలు తీరుస్తున్నాడు. సంవత్సరం వేములవాడ దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చేస్తాం. వేములవాడ రాజన్న సిరిసిల్ల వేములవాడ అక్కడ పోయి ఇక్కడికి వస్తారా? ముందు అక్కడికి పోయి ఇక్కడికి వస్తాం. ఇక్కడ స్వామివారి కోనేరు యొక్క ప్రత్యేకత ఏంటి స్వామి? స్వామివారి ప్రత్యేకత మన ఆడ శివగంగ వెలిసింది గోపాదము, దానితోని అక్కడ ధర్మగుండము కోనేరు తయారు చేయడం జరిగింది. అందులో స్నానాలు చేస్తే పాపపుణ్యాలు కానీ ఏమున్నా తొలగిపోతాయి. ఇప్పుడు పాద పూజ అంటారు కదా, పాద పూజ ఏ విధంగా చేస్తారు? మన తడిబట్ట తానాలని ఇక్కడ ప్రత్యేకత ఉంది. ఈ రెండు ఎట్లా చేస్తారు చెప్పండి కొంచెం భక్తులకి. తడిబట్ట తానము చేసి ఒక 21 చుట్టూ తిరిగితే 21 చుట్టూ తిరగాలి. స్వామి చుట్టూ అంటే పాదాల చుట్టూ తిరగాలి, గర్భగుడి చుట్టూ తిరగాలి, 2 చుట్టూ తిరగాలి. అట్లా తిరిగితేనే మనకు ఫలితం వస్తుంది. దర్శనం ఇస్తాడు. స్వామి స్వయంగా దర్శనం ఇస్తాడు. స్వయంగా వచ్చి దర్శనం ఇచ్చి ఎవరిని ఉంటే పైన ఉన్న కుటుంబంలో ఏదున్నా అన్ని తొక్కేసి తొలగిస్తాడు. ఇప్పుడు మనకు ఆడ కింద పాదాలు పెడతారు కదా, పసుపు కుంకుమ ఎన్ని వేసి, అవన్నీ ఎందుకు చేస్తారు మాకు కొంచెం వివరిస్తారు దాని గురించి? ఇక అవి ఈ స్వామివారి పాదాలు కాబట్టి నమ్మకంతో మనం పూజలు చేసి పాదాలు పెట్టించుకుంటే కొంతవరకు రూపాయల ఆటన మందం తగ్గిపోతుంది. ఆటల మందం అంటే ఇప్పుడు చాలా మందికి అక్కడ పడుకుంటే సౌండ్స్ వస్తున్నాయి. కారణం ఏంటంటారు? సౌండ్స్ వస్తున్నాయి. ఎల్లమ్మ కట్ల అని రకరకాలుగా చాలామంది నేను ఎల్లమ్మని లేకపోతే మైసమ్మని రకరకాలు చెప్తున్నారు. అక్కడ కారణం ఏంటంటారు దానికి? కారణం అంటే ఇప్పుడు మన ఈ స్వామివారే అప్పుడప్పుడు కల్లోకి వచ్చి వాళ్ళకు అట్లా చెప్పుకుంటాడు. సరే, ఇప్పుడు స్వామివారి యొక్క అనుభవం అన్ని ఒక్కటే రూపంలో రాడు. అంటే వివిధ రకాలుగా వచ్చేసి ఏదో విధంగా ఏమన్నా చేదపాడులు ఉంటే తీసేస్తాడు. ఇప్పుడు అమావాస్యకి ప్రత్యేకించి భక్తులు చాలా మంది ఇక్కడికి వస్తారు. అమావాస్య రోజు మనము ఇక్కడ ఏంటి ప్రత్యేకత అంతా చెప్పండి. అమావాస్య రోజు వస్తారు అంటే అప్పుడు ప్రత్యేకించి మన కింద పార్వతమ్మ ఉన్నదా, పార్వతమ్మ తల్లి పైకి వస్తుంది. ఆమె పైకి వస్తుంది. పైకి రావడం వల్ల ఈ శివయ్య వీళ్ళిద్దరూ ఆ రోజు కలిసి దగ్గరుండి భక్తులకు దర్శనమిచ్చి ఏ రోగాలు చేతబడులు ఎప్పుడున్నా కానీ తొక్కేసి న్యాయం చేసి వెళ్ళిపోతారు. అంటే ఏ రోగం ఉన్నా సరే, ఏ రోగం ఉన్నా తీసేస్తుంది. అంటే మనకు ఒక్కసారి వస్తే సరిపోతుందా, లేకపోతే ఇంకెన్నిసార్లు రావాలి ఇక్కడికి? 5 సార్లు రావాలా. 5 అది అమావాస్యలు ఇక్కడికి వచ్చి మనం దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకొని మనం నువ్వే చెప్తావు. దర్శనం చేసుకోవాలి, నిద్ర చేయాలా. ఇప్పుడు స్వామి నిద్ర చేయడం వల్ల మనకున్న సమస్యలు తీరుతాయి. ప్రతి అమావాస్యకి రావాలి. ఇక్కడ అమావాస్య కాకుండా మామూలు రోజుల్లో కూడా భక్తులు రావచ్చా, లేకపోతే ఆ రోజు ఏముంటుందా? రావచ్చు, దర్శనం చేసుకొని పోవచ్చు, నిద్ర చేసుకోవచ్చు. అట్లా చూద్దాం. కానీ అమావాస అంతా పవర్ఫుల్ ఉండదు. అట్లా పార్వతవ్వ పైకి రావడం వల్ల
పవర్ఫుల్ పవర్ఫుల్ ఆ రోజు. ఆ రోజు అంటే ఏ ఆలయంలోనైనా ఇప్పుడు అమావాస్య అంటే పెద్దగా విశేషం ఏముండదు, కానీ ఎక్కడైనా గుళ్ళు బంద్ చేయడం అవి జరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం అమావాస్య రోజు ప్రత్యేకించి ఇక్కడ ఓపెన్ చేస్తారు. ఇక్కడ ఓపెన్ చేసి దర్శనాలు ఇస్తాడు స్వామి. ఇక్కడ దర్శనం ఉంటుంది. అదేనా ప్రత్యేకత? అదే ప్రత్యేకించి ఉంటుంది అన్నట్టుగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు భక్తులకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. ఓం నమో భగవతే రామలింగాయ. చూసారా భక్తులారా, మీరు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోండి. ఇక్కడ ప్రతి అమావాస్యకు వచ్చి 5 అమావాస్యలు నిద్ర చేయండి, మీకున్న సమస్యలన్నీ తొలగిస్తాడు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి. చూడండి ఇక్కడ ఎంత భారీగా ఉన్నాడో చూడండి. ఓం నమో భగవతే రామలింగాయ. పరమేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు. పక్కనే ఇక్కడ భక్తుడు, ఆయన ఇక్కడే భక్తుడు. ఈయన అనుభవం మనకు చెప్పిండు. ప్రతి అమావాస్యకు వేలాది లక్షలాది మంది జనం వస్తారు, కోట్లాది జనం వస్తారు. ఇక్కడికి వచ్చి 5 అమావాస్యలు నిద్ర చేసి స్వామివారిని దర్శించుకోవడం వల్ల మనకు కోరికలన్నీ తీరుతాయని స్వయంగా ఆయన భక్తుడు 5 సంవత్సరాల సంది ఇక్కడ స్వామివారి అనుభవాలు చెప్పిండు. మీరు నమ్మండి, స్వామివారి దగ్గరికి రండి. ఓం నమో భగవతి రామలింగాయ. ఈ చెరువుగట్టు క్షేత్రానికి వచ్చి మీరందరూ బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను కూడా బాగుపడాలని మీరు కోరుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో భగవతి రామలింగాయ. ఓం నమో భగవతే రామలింగాయ. ఓం నమో భగవతే రామలింగాయ.